దీని తల్లి లైన్ గడుస్తున్నది ఏందో కథ. గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్, దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికో నెంబర్ ఉంటుంది కదా సార్. ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 240009. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్ ఇంత ట్రాఫిక్లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజుబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్దీ ఫోన్ ఎత్తండి రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ఓయ్ క్యా చల్ రా? ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? క్యా కామ్ హై? మూత్రం పోవాలరా బాయ్. చల్. చిట్టిగాని మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోదు కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిటి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు అలకి దొరికిపోతామేమో. రే బండనా కొడక, నువ్వు అమ్మాయికుళ్ళ నటిస్తున్నావా? చెప్పరా చిటిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జల్దీ. ఓరి బండోడా, నోరిపెవ చేప ముళ్ళుతో పొడి చేస్తా. స్పీడా. మేటారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మేటారో? అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. ఈడేటి మందులు ఎక్కడెట్టినాడు మేటారో? చేపల పులుసు అరిగినట్టునేదు, వేసేసుకోమంత రేటి. ఇది వేసుకుంటే అరిగిపోదు, పెరిగిపోతాయి, దోలు తీరిపోద్ది. ఇంకేటి పెరగాలి మేటారో? డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు. వచ్చేసి జల్దీ రండి. ఈ పని మనిషి చెప్తాను. లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. ఇక్కడ లాకర్లో ఏం దొరకలేదు. ఎక్కడ దాస్తారో నీకు తెలీదా? లాకర్లో లేకపోతే నేనేం చేయను? వాళ్ళెక్కడ దాస్ రమ్ము దమ్ము గుట్కా మట్కా కలిపి కొట్టి కుమ్మేయాలి, కిస్సు మిస్సు లక్కు కిక్కు మొత్తం పన్నేరా. రమ్ము దమ్ము గుట్కా మట్కా కలిపి కొట్టి కుమ్మేయాలి, కిస్సు మిస్సు లక్కు కిక్కు మొత్తం పన్నేరా. ఏదో ఒకటి తొబ్బేయాలి, దునియా మొత్తం దున్నేయాలి రా. ఏదో ఒకటి తొబ్బేయాలి, దునియా మొత్తం దున్నేయాలి రా. దానిమ్మ డాషు రే.
కొట్టుంటే కింగే అడు కింగ్ అంటే ఒళ్ళు బలుపే. మాస్టర్ మనకు కావాల్సిన గ్యాస్ కట్టర్లు సిలిండర్లు మొత్తం రెడీ చేసి పెట్టింది. అలారం లైన్ నీకు ఇట్లా చూసినా సిరిపు ఒక్కటే ఎక్స్ట్రా లైన్ ఉన్నది. గది ఇట్లా కట్ చేసినామంటే గా బాత్రూమ్ లో అలారం మోగది. నువ్వేం ఫికర్ చేయకు మాస్టర్, మిగతా నేను చూసుకుంటా. డైమండ్ హౌస్ పక్కనే ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంటుంది. మనకు కావాల్సిన సామాన్లన్నీ మోయినా బ్రదర్స్ కార్గో నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. గన్స్ పట్టుకెళ్ళాలా? ఇట్లయితే పగలే చేసేటోళ్ళం. 2 బండ్లు బందోబస్తు చేయరి. గా డబ్బుల బస్తాల సంగతి నేను సంలాయించుకుంటా. నీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఈ కొండవీటి చుట్టుపక్కల నేరాలు ఘోరాలు చేసే నీలాంటి నీచులు కొట్టిన దెబ్బ పట్టకుండా కొట్టి సమూలంగా సర్వనాశనం చేసి సింహాన్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. He's a gangster, just kicking all around. He's a real star. Masu balsu undira, veedu kotta star. Just kicking all around. He'll be a superstar. Veedi kida kingera, yeah. Love Buddha, Dabbe Best, Dabbe Unte, Adi Bedda Gez. Life ఒక రేసు రే దాని మడాషు రే నీతి గీతి పక్కన పెట్టి అడ్డగీత గీసెయ్యాలి. పాపం పుణ్యం ఎవడికి తెలుసు, మొత్తం ఇంకా ఎమ్మేరా. కొట్టుంటే కింగే అడు కింగ్ అంటే ఒళ్ళు బలుపే. హే కొట్రా అంటే తానం సెత్తును కొండ తడికి సందులో చూసినట్టు అలగ సొత్తన వేట్రా సరిగ్గా చూడే. జల్దీ రారా భయ్. ఏటైనదిరా రే చెప్పరా రే రే చెప్పరా రే దానికి లగిస్తున్నావు చెప్పరా రే రే పక్కన కొండే ఆగరా. అంత సీనే లేదు. ఎవడు వీడు? ఆ ముసలిగాడి చెప్పిన బాస్ వీడు. ఫింగర్ ఫెడరిక్స్. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. పుట్టింది పెరిగింది ఎదుర్లంక. ఇప్పటికీ అదే అడ్డ. అమలాపురం నుంచి అమ్మాయిల ఎక్స్పోర్ట్, కర్నూలులో కబ్జాలు, సుల్తాన్ బజార్లో స్మగ్లింగ్. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయాడు. వీడితో పెట్టుకుంటే ఒంటరిగా చిరతపుల్లా వేటాడి చీరేస్తాడు. వీడి పని బలిసిన వాళ్ళ డబ్బుని కాపలా కాయటం. అదే డైమండ్ హౌస్, బ్లాక్ మనీ దాచే ప్లేస్. దీనికి వీడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. నమ్మిన వాడే మోసం చేసి పోలీసులతో చేతులు కలిపాడు. అప్పటి నుంచి ఫెడ్రిక్స్ మనుషుల్ని నమ్మటం మానేశాడు. ఒక్క పురాణికిని తప్ప. ఆ హత్యను చూసిన సాక్షి కేసు పెట్టగా ఫెడ్రిక్స్ కటకటాల వెనకపడ్డాడు. పురాణిక్ మనిషి కాడు, రక్త పిచాచి. పురాణిక్ ఆ సాక్షిని లొంగతీశాడు. సాక్ష్యం లేకపోతే కటకటాలైనా ఏం చేస్తాయి? మాస్టర్ మస్తు గుబులు అవుతుంది మాస్టర్, ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఫింగర్ ఫ్యాడ్రిక్స్ గారు రాని ఆడు బాబు గారు రాని నాను చూసుకుంటానన్నాను కదా. అయినా గోదన కొడుకుల గలక భయపడతావేట్రా? ఎర్రి పువ్వా, కాసేపు పూసుకుని కూర్చో. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేం.
చెయ్యలేమనుకుంటే ఏది చేయలేం చిన్న. ఈ రోజు రాత్రికే చేస్తున్నాం. ఈ రోజు రాత్రి అంటే ఎలా కుదురుద్ది? రేయ్, మీరు ధైర్యంగా ఉండండి, చేస్తున్నామంతే. సార్ వంశీ ఈ రోజు అంటే గ్యారంటీగా దొరికిపోతాం. పెద్దమ్మా నన్నమ్మా. హలో 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 బుజ్జి, నువ్వేనేటి? నానే. నాకు తెలుసురా అయ్యా నువ్వేనని. ఎలా ఉన్నావురా? ఎలగబోతుంటున్నావా లేదా? నీ మీద నాను బెంగట్టేసుకున్నారా నాన్న? ఒరే బుజ్జి, ఆ ఏళ్ళ నానేదో కోపంలో అనేసినాను లేరా. అంత మాత్రానికే ఒగ్గేసి వెళ్ళిపోతావేట్రా? మీ అమ్మ నిన్ను తలుసుకొని రోజు ఎడుతుందిరా. నీ సెల్లిమను కుదిరిందిరా బండా. అట్నా? నిన్ను కొప్పడి ఏటి అనను గాని నువ్వు ఏటి చేయకపోయినా పర్వాలేదు. అయ్యా, నేను బాగా సంపాదిస్తాను. చెల్లెలి పెళ్లి నానే దగ్గరుండి చేయిస్తాను. ఈ బుజ్జిగాడింటేటో అందరికీ చూపిస్తాను. దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ పెట్టిరే మీరు. ఇక్కడ ఏవో కోట్లు ఉంటాయన్నో. ఏంటి కోట్లు అన్నో? ఏమున్నా ఇక్కడ? చూస్తావుగా. ఏంటి చూసేది? మాట మీద మాయా అంటే ఏం తమాషా అనుకుంటున్నావా? ప్లాన్ అంతా వేస్ట్. చూడరా చిన్న,